అక్షరం ఆయుధం కావాలి, ఆంగ్లం పేద విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కావాలి అని పల్లెటూరి పిల్లలకు ఇంగ్లీష్ అనే భయాన్ని పోగొట్టి వారి కలలకు రెక్కలు తొడుగుతున్నారు ఓ అక్షర యోధుడు. సొంత సొమ్ముతో ఇంగ్లీష్ ల్యాబ్ నిర్మించి మాతృభాష కంటే ఎక్కువ నేర్పిస్తున్నారు. విద్యార్థి బడికి రాకపోతే ఇంటికి వెళ్లి అక్షరం విలువను వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. స్కూల్లో ఫెయిల్ అనే పదమే లేకుండా చేసి పేదవారికి ఆర్థిక సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా అద్భుత ఉపాధ్యాయుడు? ఆ ఇంగ్లీష్ మాస్టర్పై ప్రత్యేక కథనం. నేర్చుకునే తపన ఉండాలే గాని ఎంత కఠినమైన పనినైనా సులభంగా సాధించొచ్చని నిరూపిస్తున్నారు ఆ మాస్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ రాదని గమనించి వారి భయాన్ని పోగొట్టే శైలిలో ప్రయత్నిస్తున్నారు ఆ ఇంగ్లీష్ టీచర్. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం పిఎం శ్రీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వెంకన్న విద్యార్థులకు ఆంగ్లం పట్ల ఆసక్తి పెంపొందిస్తున్నారు. అందుకోసం స్కూల్ టైం కంటే గంట ముందుగానే వచ్చి పిల్లలకు స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. ఇక్కడ ఆకలితో ఉన్నటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ బడికి వస్తారు సార్. వాళ్ళ యొక్క శ్రేయస్సు మనం పట్టించుకోవాలి. వాళ్ళలో మనం ఏ ఒక్కరిని వాళ్ళ ఇళ్లలో మనం డెవలప్ చేసినా వాడు ఒక్కరికి వెలిగినా కూడా ఆ కుటుంబం అంతా వెలుగుతుంది సార్. దాని ఉద్దేశంతో నేను ఎవరు డ్రాప్ అవుట్గా ఉన్నా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం, విద్యార్థిని కౌన్సిలింగ్ చేయడం, 100% వాళ్ళని బడికి రప్పించేటట్టు తీసుకున్నా సార్. సార్ నేను వృత్తిలో ఉన్నంత వరకు ప్రతి విద్యార్థి పైన శ్రద్ధ పెట్టి వాళ్ళు ప్రయోజకులయ్యేటట్టు చేయాలనేటువంటిది నా సంకల్పం. పిల్లలకు ఇంగ్లీష్ ఇంకా సులువుగా అర్థమయ్యేందుకు స్కూల్లోనే సొంత నిధులో 1,00,000 ఖర్చు చేసి ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. సబ్జెక్టుకు సంబంధించిన అన్ని అంశాల్ని గోడలపై అందమైన బొమ్మలు, అక్షరాలతో వివరించారు. మాస్టర్ వచ్చినా రాకపోయినా గోడలపై ఉన్నవి చదువుకుంటే చాలు, ఇంగ్లీష్ ఇట్టే అర్థమైపోతుంది. అయితే వెంకన్న గారు ఇంగ్లీష్ చెప్పడంలో పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలు పెంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇంగ్లీష్ ల్యాబొరేటరీని నెలకొల్పాడు. తన సొంత ఖర్చులతో దాదాపు 1,00,000 రూపాయలు వ్యయం చేసి ఇంగ్లీష్ ల్యాబొరేటరీని నెలకొల్పాడు. రిపబ్లిక్ డే రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా వారికి బెస్ట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయీ అవార్డు ఇప్పించడం జరిగింది. ఒకప్పుడు ఇంగ్లీష్లో అంతంత మాత్రంగానే మార్కులు వచ్చేవి. కానీ వెంకన్న సార్ చొరవ తీసుకున్నాక 5-6 ఏళ్లుగా ఆంగ్లంలో ఫెయిల్ అయిన విద్యార్థి లేడంటున్నారు విద్యార్థులు. నా పేరు వైష్ణవి. మేము 6th లో ఉన్నప్పుడు అసలుకు మాకు ఇంగ్లీష్ అంటే అసలుకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అసలుకి ఏం చదవాలో కూడా అర్థం కాకుండా మేము 7th వచ్చినాక వెంకన్న సార్ మాకు స్పెషల్ క్లాసులు తీసుకొని గ్రామరు, డిస్కోర్సులు, ఒకాబులరీ అండ్ గ్రామర్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రిపోజిషన్స్ అవన్నీ చెప్పి మాకు మంచిగా దగ్గర తీసుకొని బాగా చెప్పినందుకు మేము ఇంగ్లీష్లో భయపడకుండా ఇప్పుడు మంచిగా చదువుతున్నాం. నా పేరు ప్రియాంక. నేను 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా. ఇంగ్లీష్ క్వశ్చన్ ట్యాగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ చాలా చక్కగా నేర్పించిండు సారు. నాకు అప్పుడు అవన్నీ అసలు తెలియకుండా నాకు అప్పుడు 40 కంటే తక్కువనే ఇంగ్లీష్లో చాలా తక్కువ మార్క్స్ వస్తుండే. సార్ దగ్గరకు వచ్చినాక 50 అట్లా ఎక్కువనే వస్తున్నాయి, కానీ తక్కువ అసలు వస్తలేవు. క్లాస్ రూమ్తోనే ఆయన బాధ్యత ముగిసిపోదు. ఏ విద్యార్థి అయినా బడికి గైర్హాజరైతే నేరుగా వారి ఇంటికి వెళతారు. పిల్లల్ని చదివించండి, వారి భవిష్యత్తు మార్చండి అంటూ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఇతరులకు చెప్పడమే కాదు, ఒక్కరోజు సెలవు తీసుకోకుండా బడికి హాజరవుతూ నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు. నా పేరు నబీ సాబ్ అండి. మా ఊరు వచ్చేసి బోరవెల్లి. ఇంగ్లీషు మామూలుగా విలేజ్లో ఎట్లుంటారు, ఇంగ్లీష్లో బాగా డౌన్ ఉంటారు. ఆయన ఏం చేసేదంటే స్కూల్ కంటే ముందుగా ఒక 2 గంటల ముందు క్లాస్ తీసుకొని వాళ్ళకు గ్రామర్ కానీ వొకాబులరీ కానీ అన్నీ విడమర్చి చెప్పి వాళ్ళను బాగా అంటే ఇంగ్లీష్లో అంతో ఇంతో బాగా కృషి చేసి వాళ్ళను 10th క్లాస్ వరకు కూడా ఎక్కడ ఫెయిల్ కాకుండా బాగా చూసిన ఆయన. పిల్లలు రాకపోతే బడి కూడా మూసేసి వెళ్లే ఉపాధ్యాయులున్న ఈ రోజుల్లో ఒక్కరోజు బడికి గైర్హాజరు కాకుండా విద్యార్థులకు బోధిస్తున్న వెంకన్న మిగిలిన టీచర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు.